హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈ రోజు మనం వచ్చేసాం కుక్కట్పల్లి JNTU రోడ్ HMT హిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్కి. సో ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో లుక్ వేసేద్దామా? సో వ్యూయర్స్, ఈ రోజు మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో సుధాకర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుధాకర్. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాం మేడం. సో ఈ రోజు మాకు సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? ఇప్పుడు వచ్చేసి మంచి మ్యారేజ్ సీజన్ అండి. ఉగాది పండుగలు ఉన్నాయి, తర్వాత సమ్మర్ ఉంది కాబట్టి ఆ ఫంక్షన్కి వేరే కానీ తర్వాత సమ్మర్ వేరే కానీ కాటన్, పట్టు, ఫ్యాన్సీ 3 రకాలు చూపిస్తాం. ఓకే, ఆల్ వెరైటీస్ అని ఆల్ వెరైటీస్. ఓకే సార్, చూద్దామా సార్? ఓకే అండి. ఇది వచ్చేసి ఉప్పాడ స్టైల్లో కంచిపట్టు స్టైల్లో తయారు చేసాం మేడం. యాక్చువల్గా ఉప్పాడలో తయారైంది ఇది. కంచిపట్టు స్టైల్లో ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదండి, ఎక్సలెంట్గా ఉండడానికి అది వచ్చేసి వెడ్డింగ్ ప్లస్ ఫ్యాన్సీ రెండు మిక్స్ అయ్యేటట్టు బార్డర్ వేరియేషన్లో కానీ ఈ బాడీ వేరియేషన్లో కానీ పళ్ళు వేరియేషన్ మొత్తం 3 రకాలు కలిసేటట్టు ఈ పట్టు తయారు చేసాం మేడం. ఓకే, అది ఇది కూడా పట్టు వేర్ అయినా కానీ కూడా మనకి లైట్ వెయిట్ అండి. సో ఫస్ట్ పళ్ళు చూస్తే కనుక మనకంతా ఇది కంచి వర్క్ అని చెప్పొచ్చు కదా సార్. సో మనకి పళ్ళు వచ్చి కంచి పట్టు స్టైల్లో ఉంది అనమాట. ఓకే, కంచి పట్టు స్టైల్లో, అండ్ అది కూడా మనకి బ్రింజాల్ కలర్ లో ఉంది కాబట్టి పళ్ళు అనేది రిచ్ గా హైలైట్ అవుతుంది. సో దీనికి మనకి పికాక్ డిజైన్స్ అని అండ్ అలాగే చిన్న చిన్న లీఫ్ బుట్టీస్ అని మొత్తం పళ్ళులో డిజైన్ అంతా కవర్ అయింది. అండ్ బార్డర్ చూస్తే కనుక మనకి పర్పుల్ కలర్ ఏదైతే మనకి బ్రింజాల్ పర్పుల్ కలర్ పళ్ళులో ఇచ్చారో అదే పళ్ళులో మనకి కంటిన్యూ అవుతూ శారీ అంతా ఇదే కలర్ లో ఉందండి. తర్వాత ఏమంటే మేడం, ఇప్పుడు ఫస్ట్ వచ్చి ఇది ఉప్పాడ స్టైల్ బార్డర్. ఓకే, కడ్డీ బార్డర్ అంటారు. ఈ కడ్డీ బార్డర్ మీద ఫ్యాన్సీ లుక్ రావడానికి ఈ బంచెస్ వేసాం మేడం. ఇది అంతా మొత్తం జెరీ వర్క్, ఇది టర్నింగ్ వర్క్. ఇది ఒక బుట్ట రెడీ కావాలంటే మినిమం 4 hours పడుతుంది అనమాట. ఒక బుట్టకి 4 hours టైం పడుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇది కూడా జామ్దాని బుట్ట, జామ్దాని బుట్ట అంటారు. కింద పెద్ద బార్డర్ వచ్చేసి బార్డర్ లో కూడా మనకు వైట్ వేరియేషన్ జెరీ వేసేసి ఇక్కడ కూడా టర్నింగ్ బుట్ట చేసాం. ఓకే, శారీ కలర్ వచ్చేసి మనకి 2 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. ఒకటి పర్పుల్ కలర్ అండ్ ఆల్సో గ్రీన్ కలర్. ఇవి 2 కలర్ కాంబినేషన్ లో మనకి శారీ అంతా ఇలాగే ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మనకి పర్పుల్ కలర్ పైన లైట్ గ్రీన్ కలర్ అనేవి చిన్న చిన్న బుట్టాస్ అని శారీ అంతా హెవీగా కనిపిస్తుంది. అండ్ ఇవి కూడా బాగా ఎలివేట్ అవుతున్నాయి మనకి. అండ్ ఇప్పుడు బ్లౌజ్ చూస్తే కనుక మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండి. మనకి పళ్ళులో ఏదైతే కలర్ ఇచ్చారో అదే కలర్ బ్రైట్ గా మనకి బ్లౌజ్ కూడా ఉంది. అండ్ అలాగే పైన కడ్డీ బార్డర్ కంటిన్యూ అవుతుంది మనకి. ఇంత వండర్ఫుల్ శారీ మనకి కాస్ట్ ఎంత పడుతుంది సార్? ఇది 15,000 రూపీస్ అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత వండర్ఫుల్ శారీ మనకి ఓన్లీ 15,000 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. శారీ వచ్చేసి కాటన్ వేర్ అండి. సమ్మర్ గురించి ప్యూర్ కాటన్ వీవింగ్ శారీ అండి. ఓకే, మొత్తం వీవింగ్, పళ్ళు కూడా వీవింగ్, బార్డర్ వీవింగ్, బ్లౌజ్ కూడా వీవింగ్ వస్తుంది. పళ్ళులో మనకి థ్రెడ్డింగ్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది విత్ క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ లో పింక్. యాక్చువల్ గా కాటన్ వేర్ లో కూడా మనకి ఫ్యాన్సీ లుక్ ఇవ్వడానికి ఈ శారీ అని చెప్పొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు సమ్మర్ లో బయటికి వెళ్ళడానికి హెవీ శారీస్ కట్టుకోకుండా ఇలాంటివి యూస్ చేస్తే బాగుంటుంది. యా, ఎగ్జాక్ట్లీ. సో ఇదంతా మనకి చెక్స్ డిజైన్ లో, డైమండ్ డిజైన్ లో మొత్తం శారీ అంతా థ్రెడ్డింగ్ వర్క్ లో మనకి 2 కలర్ కాంబినేషన్స్ లో ఉందండి. పళ్ళు అంతా ఇలాగే డిజైన్ చెక్స్ డిజైన్ లో ఉంటుంది. అండ్ దీని బార్డర్ చూస్తే కనుక మనకి ఫస్ట్ కడ్డీ బార్డర్ అండి, చిన్నది 1 ఇంచ్ కడ్డీ బార్డర్. ఎందుకంటే ఈ బార్డర్ బాగా ఎలివేట్ అవుతుంది కాబట్టి. అవును, సో కడ్డీ బార్డర్ అనేది వేరియేషన్ చూపించారు. సో మనకి వేరియేషన్ చూపించడానికి కడ్డీ బార్డర్ కింద మనకి ఏదైతే పళ్ళులో కంటిన్యూ డిజైన్ ఏదైతే ఉందో అదే డిజైన్ మనకి బార్డర్ లో కంటిన్యూ అవుతుంది. సో శారీ అంతా ఇలాగే ఉంటుంది. ఓకే, శారీ బార్డర్ మొత్తం మనకి కంటిన్యూగా ఇదే థ్రెడ్ వర్క్ లో మనకి కంటిన్యూగా ఉంటుంది. శారీ అంతా మనకి స్టిఫ్ గా ఉంటుంది. అండ్ అలాగే కలర్ కూడా మనకి బ్రైట్ కలర్ లో నీట్ లుక్ ఉంటుంది. కలర్స్ కూడా 20 కలర్స్ అవైలబుల్. ఓకే, 20 కలర్స్. సో ఇది బ్లౌజ్ కూడా సేమ్ ఉంటుందండి. బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ అండి. ఓకే, మనకి పళ్ళులో ఏదైతే బ్లౌజ్ ఇచ్చారో కొంచెం స్టైలిష్ గా అదే విధంగా మనకి బ్లౌజ్ కూడా సేమ్ అదే 2 కలర్ కాంబినేషన్స్ లో మనకి సేమ్ పళ్ళు కంటిన్యూ అయిన బ్లౌజ్ ఉందండి. సో ఈ ప్రైస్ ఎంత ఉంటుందండి? ఇది కేవలం 1250 రూపీస్ అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత వండర్ఫుల్ శారీ, లైట్ వెయిట్ శారీ మనకి 1250 రూపీస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ అలాగే దీంట్లో మనకి 20 కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక శారీ కూడా చూసేద్దాం. ఇది ప్యూర్ కాటన్ అండి, వీవింగ్ శారీ. ఓకే, ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వీవింగ్ శారీ. శారీ అంతా డిజైన్ మొత్తం డిజైనర్ వస్తుంది. అండ్ పళ్ళు చూస్తే కనుక మనకి 2 కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి. ఒకటి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ లో మిక్స్డ్ కలర్ కూడా ఉంది. అండ్ ఈ పళ్ళులో కూడా మనకి డైమండ్ డిజైన్స్ అనేవి ఎలివేట్ అవుతున్నాయి. ఒకటి జెరీ అండ్ ఇంకొకటి గీచా. 2
రెండు డిజైన్స్ అనేవి మనకి డైమండ్ షేప్స్ లో ఒకటి ఆల్టర్నేట్ గా యూజ్ చేశారు. అండ్ దీంట్లో కూడా కలర్స్ మనకి జరీ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లో లైట్ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది అండ్ గీచా వచ్చేసి మనకి వైట్ అండ్ యాష్ కలర్ అని చెప్పొచ్చు. ఓకే, దీంట్లో కూడా మనకి డిజైన్ అనేది నీట్ గా ఎలివేట్ అవుతుంది. లైక్ 3 లేయర్స్ ఇచ్చారు దీంట్లో పళ్ళులో మనకి. జరీ పట్టాలో కూడా ఎలివేట్ అయ్యేటట్టు చేశారు. ఇది థ్రెడ్ వర్క్ అండి. థ్రెడ్ వర్క్ అండి. ఓకే, మనకి ఇది కడ్డీ బార్డర్ అని చెప్పొచ్చు కదా. కడ్డీ బార్డర్ లో మనకి థ్రెడ్ వర్క్ అనేది ఆరెంజ్ కలర్ లో ఎలివేట్ అవుతుంది. అండ్ దాంట్లో కూడా మనకి గీచా అండ్ అలాగో మనకి జరీలో ఏదైతే పళ్ళులో ఇచ్చారో జరీ బార్డర్ అది కూడా మనకి కంటిన్యూగా ఆల్టర్నేట్ డిజైన్ లో ఇచ్చారు. అండ్ పైన చూస్తే గనక మనకి థ్రెడ్ వర్క్ వీవింగ్ ఏనండి. వీవింగ్ అండి. ఇది గీచా ఇక్కత్ డిజైన్ అండి. గీచా ఇక్కత్ డిజైన్ అంటారు. గీచా ఇక్కత్ డిజైన్. ఓకే, దీంట్లో కూడా మన కలర్ వేరియేషన్స్ అనేవి 3 కలర్స్ ఉంటాయండి. ఓకే, కడ్డీ బార్డర్ లో కంటిన్యూ అవుతుంది. ఈ బార్డర్ మధ్యలో ఈ మొత్తం డిజైన్ మనకి సారీ అంతా ఇలాగే వస్తుంది. అండ్ కింద చూస్తే గనక మనకి పళ్ళులో అండ్ సారీ కంటిన్యూగా మనకి డిఫరెంట్ బార్డర్ అని చెప్పొచ్చు. సో దీంట్లో కూడా మనకి 2 పికాక్స్ అండ్ ఆల్సో మనకి ఫ్లవర్. సో సారీ అంతా ఇలాగే కంటిన్యూగా బార్డర్ మీద ఇది బంచెస్ అన్నమాట. ఓకే, బంచెస్ కూడా అవి మనకి చాలా క్లోజ్ గా ఉన్నాయి. ఓకే, అండ్ కింద అయితే మనకి ఏదైతే షోల్డర్ బార్డర్ చూపించారో సేమ్ అదే గీచా వర్క్ లో మనకి బార్డర్ అంతా కంటిన్యూ అవుతుంది. చిన్న వేరియేషన్ చూపించడానికి మనకి పీచ్ పింక్ కలర్ అనేది లేస్ లాగా ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు శారీ పార్ట్కి వస్తే కనుక మనకి 3 to 4 కలర్ కాంబినేషన్స్లో ఉందండి. పింక్ కలర్, ఆరెంజ్ కలర్, లైట్ క్రీమ్ కలర్ అండ్ పీచ్ పింక్ కలర్. సో ఇదంతా మనకి స్టెప్ వైజ్ ఫస్ట్ వచ్చేసి ఆరెంజ్, పింక్ అండ్ క్రీమ్ కలర్ అలాగా స్టెప్ బై స్టెప్ తీసుకున్నారు. అండ్ దీంట్లో కూడా గీచా వర్క్ అండ్ ఆల్సో జరీ వర్క్ రెండు మిక్స్ అయ్యి ఫ్లవర్స్ లాగా మనకి డైమండ్ షేప్స్ లో ఇచ్చారు. అండ్ అలాగే దీంట్లో లీవ్స్ కూడా మనకి ఎలివేట్ అవుతున్నాయి. ఇవన్నీ లీవ్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అదొకటి గీచా వర్క్, ఇది గీచా వర్క్ అండ్ ఇది జరీ వర్క్. అంతే కదా సారీ ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఓకే, దీని బ్లౌజ్ ఎలా ఉంటుంది? బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఇది కూడా వీవింగ్ లోనే. వీవింగ్ తర్వాత ఆపోజిట్ కలర్ అండి, కాంట్రాస్ట్ అంటారు. కాంట్రాస్ట్ కలర్ మనకి సారీలో మిడిల్ లో ఎక్కడెక్కడ లైట్ కలర్ కనిపిస్తుందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ ప్లెయిన్ గా ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి వీవింగ్ లో ఉన్న క్లాత్ అన్నమాట. అండ్ దీనికి కూడా బార్డర్ ఇచ్చారు మనకి. బార్డర్ కూడా ఇట్లా ఇచ్చారు. ఓకే, మనకి పళ్ళులో ఏదైతే బార్డర్ యూస్ చేశారో సైడ్స్ లో సేమ్ అదే బార్డర్ మనం హ్యాండ్స్ కి కూడా నెక్ కి కూడా యూస్ చేసుకోవచ్చు. సో సారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్స్ అనేవి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా రేర్ గా వస్తాయి. ఇది ప్యూర్ కాటన్ కోట ఆల్ వీవింగ్ సారీ అండి. టోటల్ వీవింగ్ సారీ. ఓకే, ఇది ప్రైస్ ఎంత ఉంటుంది సార్? ఇది 2600 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, 2600 రూపీస్ కి ఇంత వండర్ఫుల్ సారీ మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. ప్యూర్ ఉప్పాడ పట్టు సారీ అండి. ఓకే, మొత్తం జామ్దాని వరకు. ఇది యాక్చువల్ గా ఉప్పాడలో తయారు చేయలేదండి. ఓకే, తమిళనాడులో సత్యమంగళం అనే విలేజ్ లో తయారైంది. ఇది చాలా బాగుంటుంది. క్లాత్ కూడా డబల్ వీవింగ్ క్లాత్ అన్నమాట. అవును, క్లాత్ అండ్ కలర్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. డిఫరెంట్ డిజైన్ కూడా డీసెంట్ లుక్ లో ఉంది. ఓకే, మనం పళ్ళు చూస్తే గనక దానికి కాంట్రాస్ట్ డార్క్ కలర్ లో తీసుకున్నారు. ఓకే, మనకి పికాక్స్ కి ఏదైతే పింక్ కలర్ యూస్ చేశారో దాంట్లో మనకి డార్క్ కలర్ లో యూస్ చేశారు. అండ్ పళ్ళులో కూడా మనకి మొత్తం లోటస్ డిజైన్ అండి. మొత్తం లోటస్ డిజైన్స్ తో మనకి 2 లోటస్ లో మనకి పళ్ళు అంతా ఎలివేట్ అవుతుంది. అండ్ అలాగే దీంట్లో కూడా మనకి లైట్ గ్రీన్, సీ గ్రీన్ కలర్ అనేది మనకి లోటస్ లో యూస్ చేశారు. అండ్ దీని బార్డర్స్ చూస్తే గనక ఈ లోటస్ కి వేరియేషన్స్ చూపించడానికి మనకి ఫ్లవర్ అండ్ లీవ్ డిజైన్ లో ఉన్న బార్డర్ ఒకటి కంటిన్యూ అవుతుందండి. అండ్ అలాగే ఇవి 2 కలర్స్ మిక్స్ అయితే ఏదైతే కలర్స్ వచ్చిందో క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ మిక్స్ చేస్తే ఆ కలర్ లో మనకి జర్రీలో ఉన్న వర్క్ వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ అలాగే డైమండ్ డిజైన్ అనేది డిజైన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి అన్ని చెక్స్ డిజైన్ అండ్ అలాగే చిన్న చిన్న బూటీస్ లాగా మనకి ఒక 1 ఇంచ్ వరకు ఇది కంటిన్యూ అవుతుందండి. ఈ షోల్డర్ బార్డర్ చూస్తే కనుక కడ్డీ బార్డర్ అండి. సారీ అయితే మనకి లైట్ కలర్ లో లైట్ రిచ్ కలర్ లో కనిపిస్తుంది కాబట్టి కడ్డీ బార్డర్ కూడా మనకి లైట్ కలర్ లో ఇచ్చారు. బాడీ పార్ట్ వచ్చేసి స్పెషల్ అండి. యా, పికాక్స్ మొత్తం పికాక్స్ అది కూడా 2 కలర్స్ వేరియేషన్ చాలా బాగుంటుంది. ఇది వెడ్డింగ్ సారీగా కూడా పనికొస్తుంది. బ్రైడల్ సారీ కదా. పికాక్స్ కి కూడా మనకి పింక్ కలర్ అనేది డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుందండి. అండ్ దీని లెగ్స్ అండ్ అలాగే ఏదైతే లీఫ్ మోడల్ ఉందో ఇదంతా మనకి డిఫరెంట్ గా కలర్ కాంబినేషన్స్ అనేవి సెట్ చేశారు. మనకి పళ్ళులో ఏదైతే బ్లౌజ్ చూస్ చేశారో పింక్ కలర్, సో అదే బ్లౌజ్ మనకి కంటిన్యూ అవుతుందండి. సో దీనికి కూడా మనం డిజైన్ మగ్గం వర్క్ అవన్నీ వేసుకుంటే బ్రైడల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, మనకి పికాక్ డిజైన్స్ కూడా ఈ మధ్య వేస్తున్నారు కాబట్టి అది కూడా యూస్ చేయొచ్చు. సేమ్ బాడీలో ఏముందో అదే మగ్గం వర్క్ అది చేసిస్తారు. ఓకే, సో ఈ సారీ ఎంత కాస్ట్ పడుతుంది సార్? ఇది 7500 రూపీస్ అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత వండర్ఫుల్ సారీ యాక్చువల్గా బ్రైడల్ వేర్ సారీస్ అని చెప్పొచ్చు. అందులో కూడా మనకి లైట్ వెయిట్ సారీ. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 7500 రూపీస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉంది. ఇదే కాకుండా మరెన్నో వెరైటీస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి.
ఉన్నాయండి. సో మీరు కూడా విజిట్ చేయాలి అని అనుకుంటే కుక్కట్పల్లి JNTU రోడ్ HMT హిల్స్ బ్యాక్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కి విజిట్ చేయండి. సో వీళ్ళకి విజయవాడలో ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి రమేష్ హాస్పిటల్ రోడ్ LIC కాలనీ రోడ్ నెంబర్ 3 నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్. అలాగే వీళ్ళకి స్టాక్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. అది వచ్చేసి మనకి లిటిల్ పారడైజ్ స్కూల్ బొమ్మలవారి వీధి తణుకులో. అండ్ అలాగే ఇంకొక స్టాక్ పాయింట్ కూడా ఉంది కదా సార్, అదే కదా ఇక్కడ నియర్ నల్లపోచమ్మ టెంపుల్ అండి. భార్గవి హ్యాండ్లూమ్ సిల్క్ ఎంపోరియం అనే పేరు. నియర్ నల్లపోచమ్మ టెంపుల్ నిజాంపేట అండి. ఓకే సార్, నెక్స్ట్ సారీ చూద్దామా సార్? ఓకేనండి. ప్యూర్ కాటన్ లోనే ఎంబోజింగ్ డిజైన్ అండి, ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ. ఓకే, చాలా లైట్ వెయిట్, చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. కాంట్రాస్ట్ కలర్ లో తయారు చేశారు. ఫ్యాన్సీ సారీ కూడా అని చెప్పొచ్చు. ఫ్యాన్సీ కాటన్ బై కాటన్. మీరు కాటన్ మెటీరియల్ సమ్మర్ లో యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఓకే సార్. సో దీని పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గా ప్యారెట్ గ్రీన్ కలర్ ఇచ్చారు. సో ఏదైతే శారీలో కంటిన్యూ అయితే డిజైన్ డైమండ్ డిజైన్ అయితే ఉందో అదే కంటిన్యూగా మనకి పళ్ళులో కూడా సేమ్ అదే డిజైన్ లో కంటిన్యూ చేస్తూ మనకి కలర్ అనేది ప్యారెట్ గ్రీన్ కలర్ లో ఎలివేట్ చేశారు. అండ్ అలాగే దీంట్లో ఏవైతే డైమండ్ డిజైన్స్ ఉన్నాయో అవి మనకి 3 లేయర్స్ లో కనిపిస్తున్నాయండి. ఒకటి వచ్చేసి మనకి ఫుల్ ఆఫ్ వర్క్ లో ఉన్న డైమండ్ డిజైన్, అండ్ అలాగే మనకి దీనికి వేరియేషన్ చూపించడానికి ఇలా బాక్స్ షేప్స్ లో మనకి పళ్ళు అంతా ఇలాగే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ లో ఉంది. అండ్ శారీ అయితే ఏదైతే ఉందో ఇదంతా మనకి యాష్ కలర్ లో కంటిన్యూ అవుతుంది కదా సార్. సో మనకి ఏదైతే శారీలో ఉందో సేమ్ అదే డిజైన్ కంటిన్యూ అవుతూ మనకి యాష్ కలర్ లో శారీ అంతా ఇలాగే ఎలివేట్ అవుతుంది. అండ్ దీని బార్డర్ చూస్తే కనుక షోల్డర్ బార్డర్ లో మనకి చిన్న చిన్న డైమండ్స్ అనేవి ఎలివేట్ అవుతున్నాయి, యాక్చువల్గా ఎంబోజ్ అవుతున్నాయి. ఇది ఏం వర్క్ అంటారు సార్? ఇది వచ్చేసి వీవింగ్ లోనే వస్తుందండి వర్క్. ఓకే, ఈ వర్క్ కూడా మనకి వీవింగ్ లోనే కంటిన్యూ అవుతుంది. సో ఇవి కూడా మనకి బాగా ఎలివేట్ అవుతున్నాయండి. ఇది ఇక్కడైతే మనకి పళ్ళులో గ్రీన్ కలర్ ఇచ్చారు కాబట్టి గ్రీన్ కలర్ లో, అండ్ అలాగే శారీ ఏ కలర్ ఉందో అదే కలర్ లో మనకి పళ్ళు కొంచెం డిఫరెన్స్ తో కొంచెం డార్క్ గా కనిపిస్తుంది. అండ్ అలాగే దీని బార్డర్ చూస్తే కనుక మనకి కడ్డీ బార్డర్, చిన్నది గోల్డ్ కలర్ లో కడ్డీ బార్డర్ ఇచ్చాడు. తర్వాత వచ్చేసి బాడీ డిజైన్ లో నెట్ ఎలివేట్ అవుతాను చూడండి మేడం, నెట్ టైప్ అన్నమాట. అండ్ శారీ కూడా మనకి చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. అండ్ సమ్మర్ వేర్ కూడా ఫ్యాన్సీలో కాటన్ ఫ్యాబ్రిక్ ఇది. ఓకే, ప్యూర్ కాటన్. అండ్ మనకి కింద బార్డర్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు, బికాస్ డిఫరెంట్. మనకి పళ్ళులో ఏదైతే గ్రీన్ కలర్ యూస్ చేశారో డార్క్ గ్రీన్, అదే కలర్ మనకి కింద బార్డర్ లో యూస్ చేశారు. అండ్ దానికి కూడా మనకి ఫ్లవర్స్, చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు. ఆ రోజ్ ఫ్లవర్స్ కి కూడా మనకి 3 to 4 కలర్స్ చూపించారండి. ఒకటి గ్రీన్ కలర్, రెడ్ కలర్, పింక్ కలర్, అండ్ అలాగే నేవీ బ్లూ కలర్ తో ఆరెంజ్ కలర్ తో మనకి లీవ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇదంతా జరీ వర్క్ కదండి, జరీ వర్క్. సో ఏదైతే బార్డర్ మనకి పైన థ్రెడ్ లో స్ప్రే వర్క్, థ్రెడ్ లో స్ప్రే వర్క్ అంటారు. మనం పైన షోల్డర్ బార్డర్ లో చూసినది వేరే కలర్, దీంట్లో మనకి గ్రీన్ కలర్. సో కడ్డీ బార్డర్ కూడా మనకి గోల్డ్ కలర్ అనేది కంటిన్యూ అయింది. సో శారీ అంతా మనకి కింద బార్డర్ కూడా ఇలాగే ఉంటుంది. సో దీని బ్లౌజ్ వచ్చేసి మన కడ్డీ బార్డర్ ఇచ్చారు కదండి, సేమ్ స్విమ్మర్ టైప్ లో బ్లౌజ్ అరేంజ్ చేశారండి. ఓకే, యాక్చువల్గా ఇది చాలా లైట్ వెయిట్ గా ఉందండి. అండ్ చాలా ఫ్యాన్సీ శారీ అని కూడా చెప్పొచ్చు. సమ్మర్ లో హెవీ శారీస్ కట్టుకొని కంఫర్ట్ గా ఉండలేదు. సో ఇలాంటి శారీస్ చాలా కంఫర్ట్ గా ఉంటాయి. అండ్ బ్లౌజ్ కూడా గోల్డ్ లో ఉంది కాబట్టి మనం ఇష్టం వచ్చిన డిజైన్స్ లో మనం స్టిచింగ్ చేయించుకోవచ్చు. ఓకే, ఇది కాస్ట్ ఎంత పడుతుంది సార్? ఇది 2500 రూపీస్ అండి. ప్యూర్ ఆర్గంజా సిల్క్ అండి. ఆర్గంజాలో మిర్రర్ వర్క్ కాన్సెప్ట్ ప్లస్ అదే వచ్చేసి టై అండ్ డై. ఓకే, డై అండ్ డై కలర్స్. సారీ అంతా టై అండ్ డై. ఓకే, 3 కలర్స్ లో ఉన్నాయి ఇది కూడా. సో ఇదంతా మనకి లైట్ వెయిట్ అండ్ ఇది మనకి స్టిఫ్ గా ఉంటుంది. స్టిఫ్ గా ఉంటుంది. ఓకే, సో దీని పళ్ళు చూస్తే కనుక మనకి దగ్గరగా ఉన్నాయి. ఏవైతే మిర్రర్ డిజైన్ మీరు చెప్పారో ఆ మిర్రర్ డిజైన్ మనకి 2 కలర్ కాంబినేషన్స్ లో ఇచ్చారు. ఎందుకంటే శారీ 3 కలర్స్ లో ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ కలర్ లో మనకి గ్రీన్ అండ్ నేవీ బ్లూ కలర్స్ లో మనకి మిర్రర్ వర్క్ అనేది ఎలివేట్ అవుతుంది. అండ్ ఈ మిర్రర్ వర్క్ కూడా మనకి ఒక రోజ్ బుట్టి లాగా ఇచ్చారు. దీనికి మిడిల్ లో కూడా మనకి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ లో మిర్రర్స్ అనేవి హెవీగా కనిపించడానికి పళ్ళు మోడల్ కి ఇచ్చారు. ఓకే, అండ్ కింద చూస్తే కనుక మనకి కొంచెం హెవీ ఫ్లవర్స్, ఏవైతే రోజ్ ఫ్లవర్స్ మనకి పైన ఉన్నాయో అవి కొంచెం హెవీగా మిర్రర్ వర్క్ తోనే 2 కలర్ కాంబినేషన్స్ లో ఇచ్చారు. అండ్ దీని బార్డర్ చూస్తే కనుక మనకి కడ్డీ బార్డర్, చిన్న కడ్డీ బార్డర్. అండ్ అలాగే కింద మాత్రం మనకి పెద్ద కడ్డీ బార్డర్. అండ్ ఈ కడ్డీ బార్డర్ లో కూడా మనకి మిర్రర్ వర్క్స్ అనేవి ఏవైతే శారీలో ఇచ్చారో గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్, అవే మిర్రర్స్ అన్ని బార్డర్ లో కూడా ఎలివేట్ అవుతున్నాయి. అండ్ ఈ కలర్ శారీ అయితే మనకి 3 కలర్స్ ఉన్నాయండి. ఒకటి రెడ్ కలర్ అండ్ yellow కలర్ అండ్ వైట్ కలర్, 3 కలర్ కాంబినేషన్స్ లో ఇది కూడా ఒక డిజైన్ లాగా ఇచ్చారు మనకి. yellow కలర్ అనేది డైమండ్ షేప్ లో అండ్ రెడ్ కలర్ అనేది ట్రయాంగిల్ షేప్స్ లో మనకి శారీ అంతా ఇలాగే ఉంటుంది. అండ్ ఈ బార్డర్ మనకి ఏదైతే పళ్ళులో కంటిన్యూ అయిన బార్డర్ ఉందో అది మనకి శారీలో మొత్తం కంటిన్యూ అవుతుంది. అండ్ శారీ మిడిల్ పార్ట్లో చూస్తే కనుక మనకి రోజెస్ ఏవైతే పళ్ళులో చూసామో అవే రోజెస్ మనకి హెవీగా శారీ అంతా కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ బ్లౌజ్ కి మనకి ఫుల్ శారీ అంతా మిర్రర్ వర్క్ ఉంది కాబట్టి దీనికి కూడా మనం మగ్గంలో మిర్రర్ వర్క్ అనేది చేయించుకుంటే బాగుంటుంది. శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి ప్లెయిన్ శారీ, ప్లెయిన్ ది కూడా యూజ్ చేయొచ్చు. రీజనబుల్ రేట్ అంటే. ఓకే, ఇది ప్రైస్ ఎంత ఉంటుంది సార్? ఇది 1250 రూపీస్ అండి. ఓకే,
సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత వండర్ఫుల్ శారీ యాక్చువల్గా పెట్టుబడులకు కూడా యూజ్ అయ్యే శారీ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 1250 రూపీస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ కూడా చూసేద్దాం. ఇది కాటన్ మీద ఆబ్లిక్ వర్క్ శారీ అండి. ఇది ఓకే, ఆ ప్యూర్ కాటన్ కోటా శారీ, నెట్టెడ్ కోటా అంటారు. దీని మీద వచ్చేసి ఇది ప్యాచ్ వర్క్ ప్లస్ ఇది ఆబ్లిక్ వర్క్. ఓకే, మనకి ఇది అనేది నెట్ పైన ఉన్న డిజైన్ మనం దీనికి ప్యాచ్ లాగా చేసాం. ఓకే, దీని పళ్ళు వచ్చి స్టార్టింగ్ చిన్న పళ్ళు అండి. ఓకే, మనకి ఏదైతే బార్డర్ లో మీరు ప్యాచ్ వర్క్ అన్నారో అదే ప్యాచ్ వర్క్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుందండి. అండ్ అలాగే దీనికి మనకి చిన్న లేస్ డిజైన్ అనేది గోల్డ్ కలర్ లో మనకి పళ్ళులో భాగంలో మొత్తం క్లియర్ గా లైన్ గా ఉంటుంది, స్ట్రైట్ గా. అండ్ దీని శారీలో పళ్ళు చూస్తే కనుక శారీ ఎలా అయితే కంటిన్యూ అయిందో పళ్ళు కూడా అదే విధంగా కంటిన్యూ ఉంటుంది. అండ్ ఇది మనకి క్రీమ్ కలర్లో ఉంది కాబట్టి గ్రీన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది మనకి శారీలో యూస్ చేశారు. బికాస్ మనకి ఏదైతే ప్యాచ్ వర్క్ ఉందో అది లైట్ పీచ్ కలర్లో ఉంది కాబట్టి ఇది కొంచెం డార్క్ కలర్లో తీసుకున్నారు. అండ్ అలాగే కింద డిజైన్ చూస్తే కనుక మనకి ఏవైతే కలర్ శారీలో ఉన్నాయో 2 కలర్స్, అవే 2 కలర్ కాంబినేషన్స్లో మనకి పెద్ద మ్యాంగో డిజైన్, లీవ్ డిజైన్, ఫ్లవర్ డిజైన్స్ అనేవి మనకి హెవీగా శారీ అంతా కనిపిస్తుంది. అండ్ పళ్ళులో మనం ఏదైతే సైడ్ డిజైన్ చూసామో ఆ డిజైన్ లేస్ అనేది మనకి శారీ అంతా కంటిన్యూ అవుతుంది. ఈ ప్యాచ్ వర్క్ లో కూడా మనకి 2 కలర్ కాంబినేషన్స్ అనేవి డిజైన్ ఎలివేట్ అవుతుందండి. దీంట్లో పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ జరీ వర్క్ అనేది మనకి శారీ బార్డర్ అంతా కంటిన్యూ అవుతుంది. సో ఈ శారీ అంతా ఇలాగే ఉంటుందండి. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది మేడం, కానీ కాకపోతే షోల్డర్ వరకు హెవీ బుట్ట వస్తుంది. ఓకే, షోల్డర్ తర్వాత కూడా కొద్దిగా కింద మాత్రం. ఓకే, ఫిల్స్ లో మనకి ఫిల్స్ పార్ట్ లో కింద ఏదైతే బార్డర్ ఉందో అది హైలైట్ అవుతుంది. ఫిల్స్ లో ఇవి కనిపించవు కాబట్టి అది మనకి డార్క్ గా కనిపిస్తుంది. ఓకే, దీని బ్లౌజ్ ఎలా ఉంటుంది సార్? బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి, గోల్డ్ మిక్స్ విత్ ఆరెంజ్ అని చెప్పొచ్చు. సో మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గా ఉందండి. దీనిపైన మనం డిజైన్స్ చేయించుకోకుండా ఓకే, బికాస్ శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి మనం నీట్ గా దీన్ని డిజైనర్ వేర్ గా స్టిచ్ కూడా చేయించుకోవచ్చు. సమ్మర్ వేర్ శారీ కాబట్టి డిజైన్ అవసరం లేకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. యా, డీసెంట్ గా ఉంటుంది. సో ఇది కాస్ట్ ఎంత పడుతుంది సార్? 1500 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత వండర్ఫుల్ శారీ యాక్చువల్గా చాలా లైట్ వెయిట్ గా ఉందండి. అండ్ అలాగే ఫ్యాన్సీ శారీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 1500 రూపీస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్. ఇది వచ్చేసి ప్యూర్ డూబీ అనే హ్యాండ్లూమ్ శారీ అండి. ఇది వారణాసిలో తయారైంది. ఓకే, ఇది ఎక్సలెంట్ డిజైనర్ వేర్ శారీ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ గా వస్తుంది. ఇది చిన్న ఏజ్ వాళ్ళైనా వాడచ్చు, పెద్ద ఏజ్ వాళ్ళైనా వాడచ్చు, ఎవరైనా వాడచ్చు. సో దీని పళ్ళు చూస్తే కనుక మనకి మ్యాంగో డిజైన్ కదా సార్, మ్యాంగో డిజైన్, ఫ్లవర్ డిజైన్ అనేది చాలా బ్రైట్ గా కనిపిస్తుందండి. యాక్చువల్లీ ఈ కలర్ కాంబినేషన్స్ అనేది చాలా రేర్ గా వస్తాయి. బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్స్ రేర్ గా వస్తాయి. అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. చాలా మంది ఇష్టపడతారు ఇలాంటి క్లాత్, కంఫర్ట్ గా ఉంటాయి. ఓకే, చైనా సిల్క్, చైనా జూట్, చైనా డూబియన్ అని రకరకాల పేర్లు. ఓకే, అండ్ ఈ డిజైన్ కూడా మనకి శారీలో ఏదైతే డిజైన్ ఉందో అది బాగా ఎలివేట్ అవుతుంది. మనకి గోల్డ్ కలర్ జరీ వర్క్ అనేది రిచ్ గా కనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా మనకి ఫ్లవర్స్ అని, లీవ్స్ అని, ఒక పెద్ద మ్యాంగో డిజైన్ అని, దీనికి డిఫరెంట్ స్టైల్లో మనకి డిజైన్ చేశారండి. అండ్ దీని పళ్ళు వేరియేషన్ చూపించడానికి మనకి ఇక్కడ ఒక జిగ్జాగ్ టెంపుల్ డిజైన్ అనేది మనకి వేరియేషన్ లో కనిపిస్తుంది. అది కూడా మనకి 2 డై కలర్స్ లో, గ్రీన్ కలర్ అండ్ అలాగే బ్లూ కలర్ లో మనకి కనిపిస్తుంది. అండ్ దీని బార్డర్ చూస్తే కనుక కడ్డీ బార్డర్, మనకి పైన అంతా బ్లూ కలర్ ఉంది కాబట్టి బ్లూ కలర్ కడ్డీ బార్డర్ శారీ అంతా కంటిన్యూ అవుతుంది. అండ్ కింద మనకి గ్రీన్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ కడ్డీ బార్డర్ అనేది మనకి శారీ అంతా ఇలాగే కంటిన్యూగా ఉంటుంది. అండ్ బాడీ, శారీ బాడీ మిడిల్ పార్ట్ చూస్తే కనుక మనకి మొత్తం ఒక రిచ్ గా ఉన్న డిజైన్. ఓకే, కలాంజలి డిజైన్. ఓకే, దీంట్లో కూడా మనకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ అలాగే లీవ్స్, ఈ డిజైన్ కూడా మనకి డిఫరెంట్గా చేశారండి. ఆ డిజైన్లో కూడా మనకి వేరియేషన్స్, కలర్ వేరియేషన్స్ అనేవి ఇలా మనకి డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. జరీ వర్క్ అండ్ ఆల్సో మనకి క్లాత్, ఏదైతే శారీ క్లాత్ ఉందో ఆ క్లాత్. ఈ శారీ వేర్ చేసినప్పుడు రిచ్ లుక్ కనిపిస్తుంది. మెయిన్ దానికి ఈ జరీ అనేది ఎక్స్పోజింగ్ బాగా ఎలివేట్ అవుతుంది. ఓకే, అండ్ గ్రీన్ లో కూడా మనకి ఇంకొంచెం డార్క్ గా ఇచ్చారు డిజైన్. మనకి బ్లూ లో కొంచెం కలర్ ఎలివేట్ అవుతుంది కాబట్టి గ్రీన్ లో ఇంకొంచెం ఎలివేట్ అవ్వడానికి మనకి పెద్ద పెద్ద ఫ్లవర్స్, పెద్ద పెద్ద బూటీస్ లాగా మనకి లీవ్ స్టైల్లో మొత్తం శారీ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో శారీ అంతా ఇదే మోడల్ ఉంటుంది కదా సార్, ఫిల్స్ మోడల్ అంతా మొత్తం ఫిల్స్ కి కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదే వస్తుంది. ఓకే, శారీ అయితే చాలా సాఫ్ట్ గా ఉందండి, నీట్ లుక్ లో ఉంది. సో మనకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి, కింద ఏమైతే బార్డర్ ఇచ్చారో అదే గ్రీన్ కలర్. ఓకే, మనకి షోల్డర్ పార్ట్ లో బ్లూ కలర్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ గ్రీన్ కలర్ లో ఉంటే మంచి కాంట్రాస్ట్ కరెక్ట్ గా ఉంటుందన్నమాట. ఓకే, మనకి దీనికి కూడా కడ్డీ బార్డర్స్ ఏవైతే శారీలో కంటిన్యూ అయ్యాయో అవే కడ్డీ బార్డర్స్ మనకి బ్లౌజ్ కి కూడా కంటిన్యూ అయ్యాయి. సో ఇది కాస్ట్ ఎంత పడుతుంది సార్? ఇది 7500 రూపీస్ మేడం. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత వండర్ఫుల్ శారీ మనకి 7500 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. అండ్ అలాగే దీంట్లో మనకి కలర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో వ్యూయర్స్, ఇవే కాకుండా ఇంకెన్నో శారీస్ మీ సొంతం చేసుకోవాలి అని అనుకుంటే
అనుకుంటే వెంటనే విజిట్ చేయండి కుకట్పల్లి జేఎన్టీయూ రోడ్ హెచ్ఎంటీ హిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్కి. సార్ వీటితో పాటు మనకి ఇంకా 3 బ్రాంచెస్ కూడా ఉన్నాయి కదా సార్? మాది సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అనే పేరుతోటి విజయవాడలో ఉందండి. విజయవాడ పరిసర ప్రాంతాల వాళ్ళు అక్కడ అడ్రస్ రావాలంటే నియర్ బెంజ్ సర్కిల్, రమేష్ హాస్పిటల్ రోడ్, ఎల్ఐసి కాలనీ, రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అండి. అలాగే స్టాక్ పాయింట్ కూడా తణుకులో ఉందండి. తణుకులో బొమ్మల వారి వీధి లిటిల్ ప్యారడైజ్ స్కూల్ పక్కన తణుకు అండి. తణుకులో అలంకార్ ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అనే పేరుతో ఉందండి. తర్వాత రీసెంట్గా ఇంకోటి కూడా ఓపెన్ చేసాం, భార్గవి హ్యాండ్లూమ్ సిల్క్ ఎంపోరియం అని నియర్ నల్లపోచమ్మ టెంపుల్, నిజాంపేట అండి. సో సార్ ఈ 4 బ్రాంచెస్ లో కూడా మనకి హోల్సేల్ ప్రైసెస్ లో అవైలబుల్ గా ఉంటాయి. మొత్తం స్టాక్ అంతా కూడా అవైలబుల్ ఉంటుందండి. ఈ ఎపిసోడ్ అయిన తర్వాత 4 days లో ఆ స్టాక్ పాయింట్ లో అవైలబుల్ ఉంటుంది. మామూలు మెయిన్ బ్రాంచెస్ లో మాత్రం ఇమీడియట్ అవైలబుల్ ఉంటుంది. తర్వాత వచ్చేసి హోల్సేల్ గా చేసుకునే వాళ్ళకి కూడా మనం రీజనబుల్ ప్రైస్ ఇస్తామండి. ఇళ్ళలో సేల్ చేసుకుంటారు కదా, వాళ్ళకి కూడా మనము రీజనబుల్ ప్రైస్ ఇచ్చేసి వాళ్ళు రీసేల్ చేసుకోవడానికి అనుగుణంగా రేట్స్ కూడా డిజైన్ చేసాం. నెక్స్ట్ కలెక్షన్ సార్, ఇది నెట్ కోటా అండి. ఇది నెట్ కోటాలో డిజైనర్ పీస్ వీవింగ్ శారీ. ఇది సింపుల్ పళ్ళు వచ్చేసి కూడా మీకు గీచా పళ్ళు వస్తుంది, గీచా వర్క్. ఇది గీచా వర్క్ వచ్చి యాష్ కలర్ వచ్చింది, ఫ్లవర్ వచ్చేసి ఎల్లో వర్క్. మొత్తం శారీ మొత్తం వేవ్ డిజైన్ లో ఉంటుంది, వేవ్స్ డిజైన్ లో ఆల్ ఓవర్ శారీ అంతా వచ్చేస్తుంది. బార్డర్ కూడా గీచానే. ఓకే, మనకి పళ్ళులో ఏదైతే యూస్ చేశారో అదే కలర్ కాంబినేషన్స్ లో మనకి బోర్డర్ కింద కూడా మొత్తం పెద్ద బార్డర్ వస్తుంది. దాంట్లో కూడా yellow కలర్ ఫ్లవర్ కంటిన్యూ అవుతాయి. అండ్ సారీ అంతా మనకి హెవీగా 2 కలర్ కాంబినేషన్స్ లో మనకి వేవ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఓకే, మనకి ఏదైతే శారీ కలర్ ఉందో పీచ్ కలర్, అదే కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారండి. సేమ్ బార్డర్ మనకి గీచా వర్క్ లో బ్లూ కలర్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ ఈ కాటన్ శారీ కదా సార్? ఇది కాటన్ అండి, కాటన్ వీవింగ్ శారీ. అండ్ ఇది ఫ్యాన్సీ శారీ కూడా యూస్ చేసుకోవచ్చు మనం. సో ఇది ప్రైస్ ఎంత ఉంటుంది సార్? ఇది 1500 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత వండర్ఫుల్ శారీ మనకి 1500 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకొక శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ సార్, ఇది ఆర్గాంజా ఆబ్లిక్ వర్క్ శారీ అండి. ఓకే, ఇది ఫ్యాన్సీ శారీ మొత్తం అంతా. పళ్ళు కూడా వచ్చేసి మామూలుగా స్టెపిల్స్ కట్టింటారు. దాని తర్వాత వచ్చేసి మామూలు శారీ అంతా కూడా ఇచ్చేస్తారు. ఇది ఏం వర్క్ అంటారు సార్ దీన్ని? జరీ మీనా. ఓకే, జరీ మీనా కాంట్రాస్ట్ లో మనకి శారీ అంతా ఇలాగే ఉంటుంది హెవీగా. ఇది మెయిన్ వచ్చేసి కింద బోర్డర్ హైలైట్ అని ఇది హోల్ వర్క్ అండి. ఇది ఓకే, చాలా బాగుంటుంది. ఇది జరీలో హోల్ వర్క్, కట్ వర్క్ అంటారు కదా, కట్ వర్క్ శారీ. పైన వచ్చేసి మొత్తం అంతా కూడా ఇది బీట్ కలాంజలి స్టైల్లో ఇది ఆబ్లిక్ వర్క్ కంటిన్యూ చేసేసారు. ఈ ఆబ్లిక్ వర్క్ లో కూడా మనకి కలర్ వేరియేషన్స్, ఫ్లవర్స్ లో కూడా మనకి డిఫరెంట్ గా కనిపించడానికి పర్పుల్ కలర్ అనేది ఎలివేట్ అవుతూ చూస్తుంది. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. బాడీలో కూడా మీకు మనకి షోల్డర్ వరకు మాత్రమే ఈ బుట్టాలు వస్తాయి. రిమైనింగ్ శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది అండి. కింద షోల్డర్ కి వర్క్ వస్తుంది కాబట్టి ఈ షోల్డర్ వర్క్ మాత్రం ఇది వస్తుంది. రిమైనింగ్ శారీ అంతా కూడా కింద అంటే ఇవి ఫిల్స్ ఉంటాయి కాబట్టి మనకు అంత ఎలివేట్ కూడా అవ్వదు. ఓకే, ఇది బ్లౌజ్ ఎలా ఉంటుంది? తర్వాత బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అండి. ఓకే, ఏదైతే మనకి శారీలో కంటిన్యూగా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో అదే కలర్ కాంబినేషన్స్ తో మనకి బ్లౌజ్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఇది కాస్ట్ ఎంత పడుతుంది సార్? ఇది 1250 అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత వండర్ఫుల్ శారీ చాలా లైట్ వెయిట్ గా ఉందండి. సమ్మర్ వేర్ శారీ అని కూడా చెప్పొచ్చు. సో ఇంత వండర్ఫుల్ శారీ మనకి 1200 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు సమ్మర్ వేర్ లో ఇంత ఫ్యాన్సీగా ఇంత రిచ్ లుక్ లో ఉన్న శారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా వ్యూయర్స్, ఇక్కడ ఉన్న వెరైటీస్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్. సో మీరు కూడా ఒకసారి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్కి విజిట్ చేయాలి అని అనుకుంటే వెంటనే విజిట్ చేయండి కుకట్పల్లి జేఎన్టీయూ రోడ్ హెచ్ఎంటీ హిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్కి. సో ఇది ఇవాళటి హలో లేడీస్, మళ్ళీ ఒక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.